బీజేపీని మరోసారి గెలిపిస్తే దేశంలో రిజర్వేషన్లు రద్దు అవుతాయన్నారు కాంగ్రెస్ నేతలు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో మాదిరిగానే దేశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్రానికి రేపు స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది స్టేట్ కాంగ్రెస్. శుక్రవారం ఉదయం 11 గంటలకు మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారు మేనిఫెస్టోలో వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, స్పెషల్ కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీల మనుగడ రెడ్డి నాయకత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎక్కడ రెడ్డి నాయకత్వం బలంగా ఉంటుందో అక్కడ పార్టీ బలంగా ఉంటుందన్నారు. తెలంగాణ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు హసన్పర్తి, ఎర్రగట్టులో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే రెడ్డి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు వరంగల్ అభ్యర్థి కడియం కావ్య. రెడ్డిలలో కూడా పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ పేదవాళ్ళు అనేక రకాలైన అవస్థలు పడుతున్నారు. వాళ్ళకు కూడా స్కూల్స్ కావాలి, వాళ్ళకు కూడా కార్పొరేషన్ కావాలి, వాళ్ళకు కూడా లోన్స్, సబ్సిడీ పైన లోన్స్ ఇచ్చే సౌకర్యం ఉండాలి. అన్ని రకాల వాళ్ళని కూడా ఆదుకోవాలని నేను చెప్పి, కాబట్టి తప్పకుండా మీ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు నేను కూడా సహకారం అందిస్తానని చెప్పాను. మీ అందరి అభ్యర్థన మేరకు, మీ అందరి డిమాండ్ మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులని కాదు, రెడ్లు ఎక్కడున్నా రెడ్డి లెక్కనే ఉండాలి, దొర లెక్కనే ఉండాలి అని మీ అందరికి నేను చెప్పుకుంటున్నాను. ఇదంతా ఒక రెడ్డి కుటుంబం అయితే మీ రెడ్డి కుటుంబం ముందొచ్చి, మీ ఇంటి ముందుకు వచ్చి నా ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థించడానికి వచ్చిన దళిత బిడ్డని నేను. ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో నిన్నెల్ మండలం మైలారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిశారు వివేక్. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని కోరారు. మన ప్రజలకు ఏదో ఒక పని పెట్టాలి, పని చెప్పాలి. మన ప్రజలకు వాళ్ళకు కూడా కొన్ని పైసలు రావాలి, జీతాలని చెప్పి ఈ ఉపాధి హామీ పథకం ప్రారంభం చేయడం జరిగింది. అంటే మీకు కేవలం ఇప్పుడు 225 రూపాయలు కూలీలు ఇస్తున్నారు. రాహుల్ గాంధీ గారు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఒక 5 సూత్రాలు అన్నాడమ్మా. 5 సూత్రాలు ఏంటంటే, ఫస్ట్ సూత్రం ఏముందంటే, మీ అందరికీ కూడా ఈ వేతనాలు ఏదైతే ఉన్నదో దీన్ని 400 రూపాయలు దినానికి చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడర్ కాదని, బ్రోకర్ అని విమర్శించారు. దొంగ ఓట్లు సృష్టించి గెలిచారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు రుజువైతే హరీష్ రావుతో పాటు 30 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కాబోతుందన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాజగోపాల్ రెడ్డి. జనగామ ఎమ్మెల్యే పెద్ద బ్రోకరాడు. నేను చెప్తున్నా మీకు, మీ అందరికి కూడా. ఎప్పుడైనా ప్రజలలో తిరిగిందా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? ప్రతాప్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు పల్లరాజు అంటే ఎవరికైనా తెలుసా? ఎక్కడికి వెళ్ళొచ్చింది వీడు? కేసీఆర్ కాలు పట్టుకొని ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ పెట్టుకుని కేసీఆర్ ముందు సోడా బస్ వచ్చిన కేసీ. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. బీజేపీ మోసపూరిత హామీలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. వనస్థలిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మధు యాష్కి. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదన్నారు. ఎంతో మంది అగ్రవర్ణ వర్గాలకి రిజర్వేషన్స్ తోటి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ప్రకారంగా రిజర్వేషన్ పాలసీతో ఇచ్చాము. మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు. రిజర్వేషన్స్ మొదటి నుంచి వ్యతిరేకించింది బీజేపీ పార్టీ, జనసేన, ఆర్ఎస్ఎస్ తన పత్రికలలో కూడా, మన గోడ పత్రికలో కూడా రిజర్వేషన్స్ అవసరం లేదు, తీసేయాలని చెప్పని ప్రతి వ్యాసాలు రాశారు. ఎల్బీనగర్ ప్రాంత వాసులకు మా విజ్ఞప్తి, మన ఓటుతోనే రేపు మల్కాజ్గిరి పార్లమెంట్ యొక్క రిజల్ట్స్ ఆధారపడి ఉన్నాయి. బీజేపీ పార్టీ మోసపూరిత వాగ్దానాలకి మోసపోయి ఓటు వేయకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను చూసి ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కడతారన్నారు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ జిల్లా గట్కేసర్, కీసర మండల కేంద్రాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.